సర్వకృపా సమృద్ధిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. గడిచిన మాసమంతయును తన కృపా రెక్కల క్రింద కాచి కాపాడి నడిపించిన ఆ దేవాది దేవునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీకు ఆలోచననిచ్చి నిన్ను నడిపించు దేవుడు. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఈ లోకములో ఉన్నందున మనము ఎన్నో కార్యములను చేయవలసి వచ్చును. వాటి అన్నిటిలో నుండి మనకు క్షేమము కలుగవలెనని మనకు కావలసినది జ్ఞానము కలిగి ప్రవర్తించుటయే. లోకానుసారమైన జ్ఞానము అవసరమే కాని దేవుని బిడ్డలమైన మనకు దేవుని జ్ఞానము ఇంకా అవసరమై ఉన్నది. దేవుని జ్ఞానమునకు లోక జ్ఞానమునకు బహు వ్యత్యాసము కలదు. ఈ లోక జ్ఞానము వలన నీవు కొన్నిటిని జయించవచ్చును కాని దేవుని రాజ్యమును ఆయన నీతిని నెరవేర్చలేము. ఈ లోక జ్ఞానమును సంపాదించుకొనుటకు నీకు చదువులు తిరిగి అందులో రాణించుటకు గాను ప్రత్యేకమైన దానిలో నీవు నైపుణ్యతను పొందవలసి వచ్చును. కాని దేవుడు నీకు జ్ఞానము దయచేసిన ఎడల ఆయన ఆలోచనలతో నిన్ను నడిపించి నిన్ను ఒక ఉన్నత స్థానములో కూర్చుండబెట్టగలరని జ్ఞాపకముంచుకొనుము. మనము పాత నిబంధన కాలములోని రాజైన సొలొమోను యొక్క జీవితమును గమనించినట్లయితే అతను దేవుని దగ్గర ధనమును పదవిని అడగలేదు కాని జ్ఞానమును అడిగి ఉన్నాడు. మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 మరియు 9వ వచనములను గమనించినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, రాజుగా కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అనియు, ఇంత గొప్పదైన నా జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ బాలుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము అని చదువుచున్నాము. అతడు బాలుడై ఉండినప్పటికీ రాజుగా ఉన్నందున సొలొమోను అన్నిటినీ చేయుటకు అధికారము కలదు. కాని వాటన్నిటినీ ప్రక్కన పెట్టి తన జనులను నడిపించుటకు జ్ఞానము అడుగుచున్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఈ లోకములో అటువంటి ఆలోచనలు పొందుటకు దేవుని జ్ఞానము కావలెను. ఒక వ్యక్తి దేవుని జ్ఞానము కలిగి ఉన్నాడు అనుటకు కొన్ని సూచనలు కనపడను. వాటిని బట్టి దేవుని జ్ఞానముచే ఆ వ్యక్తి నడిపించబడుచున్నారని సులువుగా చెప్పవచ్చును. మొదటిగా మనము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని చదువుచున్నాము. నీలో దేవుని నడిపింపు ఉండి ఆయన జ్ఞానముతో నడుచుకొనుచున్నట్లయితే నీవు నిస్వార్థముగా జీవించుచు ఎదుటి వారిని ఎటువంటి వ్యత్యాసము చూపక వారి మీద ఎటువంటి ఈర్ష్య ద్వేషము లేక యథార్థముగా నడుచుకొనెదవు. అందరి పట్ల ఒకే రకమైన వ్యత్యాసము చూపని ప్రేమను కలిగి ఉందువు. రెండవదిగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనమును గమనించినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చదువుచున్నాము. ఇంకను మనము మత్తాయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చదువుచున్నాము. దేవుని జ్ఞానము కలిగిన వారు శాంతి సమాధానములను కాపాడేవారుగా ఉందురు. అటువంటి వారు మన మధ్యలో ఉన్నప్పుడు లేక వారు ఇతరులకు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు మన హృదయములలో ఒక నెమ్మది, శాంతి, సమాధానము కలుగును. ఈ లోక జ్ఞానముతో సలహాలు ఇచ్చువారి ఆలోచనలు పాటించినట్లయితే శాంతి కాదు కదా, ఉన్న నెమ్మది కూడా కోల్పోవుదురు. దేవుని జ్ఞానము కలవారు ఎన్ని గొడవల మధ్య అయినను సమాధాన పరచుటకే ప్రయత్నించుదురు
చెప్పుదురు కాని ఇంకా లేని మాటలు కల్పించి ఉన్న బంధములకు స్నేహములకు ప్రమాదము తెచ్చువారుగా కనిపించరు. మూడవదిగా మనము సామెతలు 11వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది అని చదువుచున్నాము. మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమును గమనించినట్లయితే మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను అని చదువుచున్నాము. దేవుని జ్ఞానము గలవారు అహంకారము గర్వములతో కాక సాత్వికమును వినయమును కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనములను గమనించినట్లయితే అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియును చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు అని చదువుచున్నాము. మనము దేవుని ఆలోచన ఆయన నడిపింపు లేక ఏమైనను చేయుటకు మనకు అధికారము కలదు. కాని నా ప్రవర్తనల యందు లోకానుసారమైన ఆలోచన చేసిన ఎడల మనకు దేవుని నుండి వచ్చు ఆశీర్వాదములు అనుమతించబడవు. ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ప్రభువు యొద్ద నుండే దానిని పొందుకొనవలెను. దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇచ్చి నీవు నడవవలసిన మార్గమును బోధింపవలెనని నా రాజైన సొలొమోను వలె ఆయన జ్ఞానమును అడిగి దాని పొందుకొనుము. అప్పుడు నీకును నీ తోటి వారికిని ఆశీర్వాద కారణముగా మార్చబడుదువు. ఆ విధముగా ప్రభువు యొక్క దృష్టి మన మీద ఉండుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువే ఈ మాసమంతైను ఆయన దృష్టి మన మీద నిలిపి మనకు సమయానికి తగిన ఆలోచన దయచేసి నడిపించి జయమును అనుగ్రహించుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాపాడునుగాక. ఆమేన్. 313వ పాట. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి. నీకు ఆలోచన చెప్పదనని నా యేసయ్యా, నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనని నా యేసయ్యా. నడువవలసినని మార్గమును బోధించి, నడువవలసినని మార్గమును బోధించి నడుపుము నీ వెలుగు మార్గములో, నడుపుము నీ వెలుగు మార్గములో. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. ప్రార్థనకుండగా కాపాడము, రోజుము నీరుకు పారెకలతో. ప్రార్థనకుండగా కాపాడము, రోజుము నీరుకు పారెకలతో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకొను వారు ఎవరున్నారు ఈ భూమిలో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకొను వారు ఎవరు
ఆనుకొందును సదా నీ ఎదను నేను, ఆనుకొందును సదా నీ ఎదను నేను. ఆదరించుము నన్ను ప్రతిదినము, ఆదరించుము నన్ను ప్రతిదినము. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. తండ్రి సిద్ధమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా. తండ్రి సిద్ధమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా. దయగల చేతిలోనే నుండుట వలన, దయగల చేతిలోనే నుండుట వలన ధరణి యందు ఏ కీడు జరుగుదుగా, ధరణి యందు ఏ కీడు జరుగుదుగా. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. ఆశ్రయ దుర్గమునెక్కుదును, ఆపత్కాలమున పర్ణశాలలో దాగుదును. ఆశ్రయ దుర్గమునెక్కుదును, ఆపత్కాలమున పర్ణశాలలో దాగుదును. నిలుపును బండ మీద నా పదములను, నిలుపును బండ మీద నా పదములను. నిత్యము జయ ధ్వజమెత్తించును, నిత్యము జయ ధ్వజమెత్తించును. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. త్రుటి లేకుండగా కాపాడుము, రోజుము నీదు కృపా రేఖలతో. పరలోక పిలుపుల పాలు పొంద పిలిచిన వాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడూ. పరలోక పిలుపుల పాలు పొంద పిలిచిన వాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడూ. నడిపించును కాపాడి అందము వరకు, నడిపించును కాపాడి అందము వరకు. నిత్యముగా చేర్చును సీయోనులో, నిత్యముగా చేర్చును సీయోనులో. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మ
ఆత్మకు జ్యోతియు నీవే, నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే, తోటి లేకుండగా కాపాడము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో, తోటి లేకుండగా కాపాడము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో.